విచారించాలి, కానీ ఏ శిక్షలు ఉన్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రాసిక్యూషన్ ప్రభుత్వం తరఫున ఏం వాదనలు ఉంటాయనేది లెక్క. వీళ్ళందరూ కలిసి ఉన్నారు కదా, బలహీనమైన వాదనలు వినిపిస్తారు. ఉదాహరణకు మనం అనుకుందాం, ఇది చిన్న కేసు, పీసీ కేసు, కోశం ముందర చిన్న కేసు. ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద ప్రమాదం పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత జరిగిన పెద్ద ప్రమాదం భోపాల్ గ్యాస్. ఒక్కరోజు 65,000 మంది చచ్చిపోయారు. 1984 డిసెంబర్ 3 తెల్లారుజామున. ఆ తర్వాత 1.5 lakh చచ్చిపోయారు. ఇంతమంది చచ్చిపోతే లక్షలాది మంది ఇంకా రోగగ్రస్తులు ఉన్నారు. మనమరాలు కూడా రోగాలతో పుడుతున్నారు. ఏం జడ్జిమెంట్ వచ్చింది? 1997 అంటే 13 ఏళ్ళ తర్వాత జడ్జిమెంట్లో ఆండర్సన్ శిక్ష పడదా? ఏ శిక్ష పడలేదు, ఏ ఆధారాలు చూపించలేదు. ఇది ఆఖరికి జడ్జిమెంట్ ఏం చెప్పిండు ఆయన? ఇట్ ఈస్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్. ఏదో ప్రమాదవశాత్తు జరిగిందండి అన్నాడు. ఆయన ఒక్కరోజు ఆండర్సన్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కలే, కోర్టు మెట్లెక్కలే, జైలు మెట్లెక్కలే. ఏ విమానం దిగిండో అదే విమానం మెట్లెక్కి అమెరికా వెళ్ళిపోయాడు. మనోళ్ళే పంపించారు. అదే రాజీవ్ గాంధీ అప్పుడు. సో ఇప్పుడు కూడా అదే ఉంటుంది. అంత పెద్ద దానికి ఏం లేనప్పుడు ప్రపంచమంతా నివ్వెరపోయి చూసింది ఇంత పెద్ద ప్రమాదమా అని. మరి అంత జరిగితే ఏం శిక్షలు పడ్డాయి? ఇప్పుడు కూడా ఏముండదు శిక్షలు, ఏముండదు. వాళ్ళు ఏం చెప్తారు అక్కడ ఎందుకంటే అందరు కలిసి ఉన్నారు, అన్ని పార్టీలు కలిసి ఉన్నాయి. రాజకీయ పార్టీలు అన్నిటికీ ప్రాజెక్టులు కడితే స్వప్రయోజనాలు ఉంటాయి. వాళ్ళకు వీళ్ళు ఎంజీఆర్ గతంలో చెప్పేవాళ్ళు, ఎంజీఆర్ కరుణానిధి తమ్మిని చూసినావా అంటే తమ్మికి డబ్బులు ఇచ్చి వచ్చినావా? ఇస్తే ఇక ఎంజీఆర్ మాట్లాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎంక్వైరీ కూడా మొత్తం ప్రాజెక్ట్ మీద కాదు ఇప్పుడు జరిగేది. ఇప్పుడు కేవలం ఆ బ్యారేజ్ల మీదనే జరుగుతుంది. చిన్నదాని 90% అట్లే ఉంది. ఇంకా అసలు గులాబ్ జాములు తిన్నోళ్ళు వదిలేసి మురుకులు తిన్నోళ్ళు పట్టుకుంటున్నారు. ఎంత ఉంటుంది మురుకులు తింటే? మురుకు 10 పైసలకు వచ్చే కోడి వస్తుంది. 10 రూపాయల గులాబ్ జాములు గుడుక్కున మిగిలిన వదిలేసి 10 పైసలు చేగోడు తినని పట్టుకుంటున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే 10%కి ముఖ్యమంత్రి ఆయనే నిర్ణయాలు తీసుకున్నది, ఆ 90% కూడా ఆయనే. ఇప్పుడు ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి అన్న చిత్తశుద్ధి ఉంటే మిగతా 90 ఇంకా పకడ్బందీగా చేసి చేస్తలేరు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? తుమ్మడి ఎట్టి సుందిల్లా అన్నారం మనం మేడిగడ్డ వదిలేయాలి. దాన్ని వదిలేయకుండా మళ్ళా కడతాం మీద పట్టుకుంటే ఏమైందంటే ఒకటేమో నీళ్లు వారుతాయి, నది మంచిగా ఉంటుంది, నది క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇంకోటి జనానికి ఇట్లా కడితే చూడు కూలిపోతే ఏం చెప్పడానికి ఉంటుంది, ఒక ఎవిడెన్స్ ఉండాలి కదా, మ్యూజియంలో పెట్టి చూపించాలి. కట్టడితే ఏంటంటే అంతా మాసిపోతుంది, సమసిపోతుంది. కేసీఆర్ నేనే కట్టినని కూడా చెప్పుకుంటాడు ఈయన కడితే. అంటే అందుకనే దాన్ని కట్టడం కూడా తప్పే, కట్టడం తప్పు. ఏ ప్రాజెక్టు కట్టినా తప్పే. మొట్టమొదటి ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే మీరు ఇంజనీర్స్ని తీసుకొని రండి, మనం రుజువు చేద్దాం. గతంలో ప్రాజెక్టులు చెరువుల కింద, కుంటల కింద, దక్కన్పేట భూమి కదా, అన్ని చెరువులు సరస్సులు అంటే తనంతరం అవి ఏర్పడ్డాయి, సహజంగా ఏర్పడ్డాయి ప్రకృతి సిద్ధంగా. చెరువులు అంటే మనుషులు తవ్వినాయి. బోల్డని అవకాశాలను గొలుసు చెరువులు. మన ఇంటి మీద పడ్డ వాన నీళ్ళు మనం నిల్వ చేస్తే, మన పొలంలో పడ్డ వాన నీళ్ళు మన పొలంలో నిల్వ చేస్తే, చిన్న కుంటగట్టి నిల్వ చేస్తే దాని కింద 5,000 రూపాయల ఎకరం ఖర్చు అవుద్ది పారడానికి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడితే 5 లక్షలు అవుద్ది. ఎందుకు 5 లక్షలు? కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు, అధికారులు అందరూ కుమ్మక్కై ఒక మాఫియాగా తయారయ్యారు. పెద్ద ప్రాజెక్టులు అనేది పెద్ద మాఫియా. అమెరికాలో కూల్చేస్తుంటే, ఇంగ్లాండ్లో కూల్చేస్తుంటే ఇక్కడ ఎందుకు కడుతున్నారు? ఎందుకంటే మాఫియా ఇది. ప్రకృతిని నాశనం చేసే కుట్ర చేస్తారు. ప్రకృతి పోని అమెరికాలో కూరుస్తారు కదా, అమెరికా పారిపోతాం, పోని ఇండియా నాశనం కానీ చావని. ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు ఇది కేసీఆర్ యాక్చువల్గా ఇక్కడ ప్రాణహిత చేవెళ్ళ దాంట్లో భాగంగా తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాలి. దీని దగ్గర నుంచి గ్రావిటీ ద్వారా నీళ్ళు తెచ్చి ఎల్లంపల్లిలో వేయాలన్నది పాత ప్లాన్. అప్పుడు ప్లాన్ అప్పుడు కూడా మనం వ్యతిరేకించడం. ఎందుకు వ్యతిరేకించడం అంటే ఇది గోదావరి, అది ప్రాణహిత. ఉపనది మీద కట్టి మీరు మెయిన్ నిధి తీసుకొచ్చి మళ్ళీ తోడేయాలి. 700 మీటర్లు 800 మీటర్లు అంటే 100 ఇటాచి నుంచి తీసుకొచ్చి జపాన్ నుంచి మోటార్ తెస్తే 100 మీటర్లు ఎక్కుతాయి. 8-9 మీటర్లు పెడితే ఎంత కరెంట్ అవుతుంది ఒకటి. తర్వాత ఇక్కడ ఇది ప్రాణహిత గోదావరి ఉపనది. ఇక్కడ మామూలు రూల్ ఏంటంటే నేషనల్ వాటర్ పాలసీ ప్రకారం రూల్ ఏంటంటే మీరు ఏ పరివాహక ప్రాంతంలో ఆ నది పారుతుందో అక్కడ 60% ప్రజల అవసరాలు, నీటి అవసరాలు తీర్చాలి. ఆ తర్వాతనే నీటిని ఇంకో నది చేవెళ్ళ ఎక్కడుంది? కృష్ణానది బేసిన్లో ఉంది, ఇది గోదావరి బేసిన్. ఒక బేసిన్ నుంచి ఇంకో బేసిన్ ఎట్లా తరలించడానికి వీల్లేదు. తరలిస్తే కూడా ఎప్పుడు చేయాలంటే ఇక్కడ ప్రజలకు, ఆదివాసులు ఉంటారు ఇక్కడ, మంచినీటి అవసరాలు తీరుస్తుండ్రా మీరు? అప్పుడు ఆ ప్రభుత్వం తీర్చిందా? తాగడానికి కూడా నీళ్ళు ఇయ్యరు. మీరు హైదరాబాద్ తీసుకుపోతారు ఆ పరిశ్రమలకు. చేవెళ్ళ అంటే షామీర్పేట చెరువు, షామీర్పేట అంటే షామీర్పేట నుంచి మళ్ళీ చేవెళ్ళ.
అంటే మీరు హైదరాబాద్లో విలాసాల కోసం వాడు బాగా బిర్యానీ తిని ఐస్ క్రీమ్ తినడం కోసం, ఉపాసం ఉన్న గంజి లేని కోసం ఏమి లేదు. ఏం లేదు. ఇక్కడ మీరు ఎట్లా కడతారు అని ఆ రోజు గల్లా బట్టి అడిగినాం ప్రభుత్వాలను. ఇక్కడ ఆదివాసులకు తాగడం నీళ్ళు ఇయ్యరు, ఎందుకు ఇయ్యరు? ఆ తర్వాత వ్యవసాయం నీరు వాళ్ళ నీళ్ళు, అది జల చౌర్యం, ఇది దొంగల పని అని చెప్పినాం. అది నేషనల్ వాటర్ పాలసీ కూడా ఉంది. సిగ్గుండాలి రాజకీయ నాయకులకు, సిగ్గుండాలి ఇంజనీర్లకు, చెప్పాలి, తప్పని చెప్పాలి. ఇక్కడ 60% ప్రజల అవసరాలు, మంచినీటి అవసరాలు, ఆ తర్వాత వ్యవసాయ అవసరాలు, ఏమైనా చిన్న చిన్న పరిశ్రమ అవసరాలు, అవి తీర్చినాకనే మీరు హైదరాబాద్లో జలకాలు ఆడుకోవడానికి, ఈతలు కొట్టడానికి తీసుకెళ్ళండి, విలాసాలకు తీసుకెళ్ళండి. అప్పుడు దాకా తీసుకుపోవద్దు. అది రూల్ అయినప్పుడు బుద్ధి ఉందా? అప్పుడు ఉన్న రాజకీయ నాయకులకు బుద్ధే లేదు. అప్పుడు కేసీఆర్ కూడా తప్పు పట్టింది దీన్ని. అప్పుడు తప్పు పట్టిన వాళ్ళు తర్వాత ఇప్పుడు ఏం చేసిండు? ఇంకా భయంకరంగా చేసిండు. ఇప్పుడు ఈ 2 నదులు కలిసి ప్రాణహిత అని తెచ్చి ఇక్కడ మేడిగడ్డ దగ్గర చేసిండు, బ్యారేజ్ గా ఇది కట్టిండు. మేడిగడ్డ అంటే అది బొందలగడ్డనే, అది సున్నారం అంటే అన్నారం అంటే సున్నారం. దీనికి కరెంట్ బిల్లు ఒక ఎత్తు అయితే దీనికి ఇంకా భయంకరం. దానికి 8 పంప్ హౌసెస్ పెట్టాలంటే దీనికి 80 పెట్టాలి, 3 కలిపి. ఎంత కరెంట్ అవుతుంది? ఏడికి వెళ్తే సార్ కరెంటు అంటే ఎన్ని బొగ్గలు తీస్తారు మీరు, ఎన్ని ఊరు నాశనం చేస్తారు? బొగ్గలు తీయడం అంటే ఓపెన్ కాస్ట్ చేయమంటే తీసి తర్వాత బొగ్గు ఉత్పత్తి చేయడానికి వీలు లేదని ప్యారిస్ అగ్రిమెంట్లో భారతదేశం సంతకం పెట్టింది. బొగ్గు ఉత్పత్తి ఆపేస్తాము అని. ఉత్పత్తి ఆపేస్తాం, వినియోగం ఆపేస్తాం. ఇప్పుడు కరెంట్ ఖర్చు, ఆ కరెంట్ థర్మల్ పవర్ ఉండడానికి వీల్లేదు. హైడల్ పవర్ కూడా దాని మీద కూడా ఆంక్షలు ఉన్నాయి. అట్లాంటప్పుడు ఎక్కడి నుంచి తెస్తారు కరెంట్? మీరు ఆకాశం నుంచి పుట్టిస్తారా? మీరు పుట్టించలేరు కదా. అందుకని సోయి ఉండాలి రాజకీయ నాయకులకు కానీ, ఐఏఎస్ జోకర్లకు కానీ, ఇంజనీర్లకు కానీ ఏం సోయి లేదు. తినడాలే, పండుకోవాలి, అంతే. దొంగలు వీళ్ళంతా, చోరతంత్రం ఇది. క్లెప్టోక్రాట్స్ వీళ్ళు, డెమోక్రాట్స్ కాదు. అన్ని పార్టీలు అంతే, అన్ని పార్టీలు కలిసి ఉన్నాయి దీంట్లో. ఒక పార్టీ అందరు కలిసి ఉన్నారు. అడగను సైలెంట్గా ఉన్నాను అన్నారు ఫస్ట్. నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు అంటే నువ్వు కుమ్మక్కైనవు. సైలెన్స్ ఇస్ కన్నైవన్స్. నువ్వు కుమ్మక్కైనట్లు లెక్క. ఇది తెలియదు వీళ్ళందరికీ, అందరు తెలిసి మొత్తం. మనం మాట్లాడితే మనం చాదస్తామని చెప్తారు ఇప్పుడు మనల్ని, అంతే తప్ప ఇది నిజమని ఎవడు ఒప్పుకోడు. ఏ జోకర్ ఒప్పుకోడు, ఏ బ్రోకర్ ఒప్పుకోడు. మౌనంగా ఉన్నవాడు వాడు బ్రోకర్ అన్న కావాలి, జోకర్ అన్న కావాలి, బద్మాష్ అన్న కావాలి, పేకూఫ్ అన్న కావాలి, అంతే తప్ప ఇది మౌనంగా ఎందుకు? సో నో యాక్షన్స్, నో యాక్షన్, ఏ యాక్షన్ ఉండదు. భోపాల్ చూసినాం, ఇక్కడే విచారణకు హాజరైన రోజులంతా హడావుడి. ఎన్ని ఎంక్వైరీలు అయినాయి, ఎన్ని అరాచకాలు జరిగినాయి దేశంలో, ఎన్ని కుంభకోణాలు జరిగినాయి, ఏమి లేదు. ఎవ్వరి మీద శిక్షలు ఉండయి.